2025 ఇది బెస్ట్ ఇయర్ అనలేను, అలా అని వర్స్ట్ ఇయర్ అని కూడా అనలేను. 2025 నన్ను కంప్లీట్గా చేంజ్ చేసింది అని చెప్పను, కానీ కొంచెం అయితే చేంజ్ చేసింది. 2025లో అన్ని ఇయర్స్ లాగానే కొన్ని రోజులు ఏడ్చాను, కొన్ని రోజులు నవ్వాను, కొన్ని రోజులు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే నీ 2025 కూడా ఇలాగే ఉండుంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, బికాస్ ఇది నా ఒక్కదాని స్టోరీ కాదు, మీ స్టోరీ కూడా అయి ఉండొచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఇస్ ఇందిరా కుడుముల. మీరు ఇంతకు ముందే నా ఛానల్ని చూసినట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ కనెక్టెడ్. సో ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు thumbnail చూస్తే అర్థమైంది కదా. 2024లో నేను ఒక వీడియో చేశాను, 2024 ఎలా ఉంది ఏంటి అని. అది కొంచెం ఏడుస్తూ చేశాను అనుకోండి, అది వేరే విషయం. సో అలాగే 2025 కూడా ఏం జరిగింది ఏంటి అనే దాని మీద వీడియో చేద్దాము అనుకున్నాను. అంటే 2025కి ఒక ఎండ్ కార్డ్ వేద్దాము అనుకున్నాను. బట్ 2025కి నేను ఎండ్ కార్డ్ వేయకముందే 2026కి టైటిల్స్ పడిపోయాయి. బట్ దట్స్ ఓకే, ఇప్పటికైనా 2026కి ఎండ్ కార్డ్ వేయాలి అని నాకు అనిపించింది. బెటర్ లేట్ దెన్ నెవర్ కదా. సో 2025 ఎలా అయ్యింది ఏంటి అనే దాని మీద నేను మీకు వీడియో చేసి చెప్దాము అని అనుకుంటున్నాను. ఇది ఏంటి అంటే మీతో షేర్ చేసుకున్నప్పుడు ఇది నాకు కూడా ఒక పర్సనల్ డైరీ లాగా ఉంటుంది కదా. నేను ఏమేమి నేర్చుకున్నాను, ఏమేమి గో త్రూ అయ్యాను, ఐ కేమ్ దిస్ లాంగ్, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది, అలాగే మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2025 స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ విత్ ఫుల్ ఆఫ్ హోప్స్, న్యూ ప్లాన్స్, న్యూ గోల్స్, న్యూ డ్రీమ్స్. ఈ ఇయర్ నా డ్రీమ్స్ వైపు ఒక అడుగు ముందుకు వెళ్తుంది అని నేను అనుకున్నాను. బట్ రియాలిటీ హిట్ మీ హార్డ్. కొన్ని డ్రీమ్స్ అలా డ్రీమ్స్ లాగే మిగిలిపోయాయి, కొన్ని ప్లాన్స్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. ఇది కూడా ఎప్పట్లాగే ఒక నార్మల్ ఇయర్ అని నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. దీనికి తోడు ఓవర్ థింకింగ్, డౌట్, ఇవన్నీ కూడా నాకు ఎక్కువైపోయాయి. అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఇలా ఉండేదాన్ని కాదు. కాన్ఫిడెంట్గా ఏదైనా చేసేయగలను అని ఒక మైండ్ సెట్తో ఉండేదాన్ని. బట్ ఈ 3 ఇయర్స్ నన్ను కొంచెం చేంజ్ చేసింది. నా పైన నాకే క్వశ్చన్, నా పైన నాకే సెల్ఫ్ డౌట్, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయాయి. అది 2025లో ఇంకెక్కువ అయింది. కొన్ని డేస్ నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను, యామ్ ఐ ఇనఫ్ అని చెప్పేసి. కొన్ని డేస్ ఏమో ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్ అని నాకు తెలుసు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి కొన్ని డేస్ క్వశ్చన్ చేసుకున్నాను. కొన్ని నైట్స్ నేను పడుకోకుండా అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. ఎక్కడ వెళ్తుంది లైఫ్, ఏమవుతుంది, ఎందుకు ఏ పనులు అవ్వట్లేవు అని చెప్పేసి. దీంతో పాటు కెరీర్ పైన కన్ఫ్యూజన్. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, యూకే నుంచి వచ్చిందే పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. సో ఈ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కెరీర్లో నేను ఈ స్టెప్ తీసుకోవాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ కూడా ఉండే. అండ్ ఆల్సో అందరికీ ఉండేదే ఫినాన్షియల్ ప్రెషర్, ఫ్యూచర్ ఫియర్, ఇవి నాకు కూడా ఉండే. దీంతోపాటు యూట్యూబ్కి కూడా నేను ఒక ఫస్ట్ 5 months 2025లో చాలా కన్సిస్టెంట్గా వీడియోస్ చేశాను, అన్నీ చేశాను. బట్ అక్కడ కూడా నాకు అంత రికగ్నిషన్ వచ్చినట్టు అనిపించలేదు. సో హార్డ్ వర్క్ అంతా ఏమవుతుంది అని చెప్పేసి కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఇలా అంతా నన్ను డీమోటివేట్ చేస్తూ ఉండే. నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి కొన్ని మోటివేషన్ వీడియోస్ చూశాను. బట్ ఆ మోటివేషన్ ఏంటి అంటే 1 or 2 days ఉంటుంది. ఈ మోటివేషన్ ఈ సెల్ఫ్ మోటివేషన్ చేసుకునే ప్రాసెస్లో 1 or 2 వీడియోస్ మీకు కూడా చేసి పెట్టాను. అలా చేసి పెట్టినప్పుడు ఒక కొన్ని రోజులు అలా మోటివేటెడ్గానే ఉంటుండే. బట్ మళ్ళీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుండే. సమ్ నైట్స్ ఐ ఫెల్ట్ లైక్ హ్యావ్ టు క్విట్ అని చెప్పేసి. అందుకే నేను యూట్యూబ్కి కూడా బ్రేక్ ఇచ్చాను. బట్ సమ్వేర్ డీప్ ఇన్సైడ్ మీ యూ కాంట్ స్టాప్ హియర్, యూ కెన్ డూ అని చెప్పేసి ఏదో నన్ను పుష్ చేసింది. అందుకే నేను 2025 ఎండ్లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను. 2025 స్టార్టింగ్లో చెప్పాను కదా కెరీర్ కన్ఫ్యూజన్ ఉండే అని. అది 2025 ఎండ్కి వచ్చేసరికి ఒక జాబ్లో నేను జాయిన్ అవ్వడము, అది జాయిన్ అయ్యి కొన్ని మంత్స్ అవ్వడము, కన్సిస్టెన్సీ రావడము, దాన్ని నేను పర్సనల్ లైఫ్తో బ్యాలెన్స్ చేసుకోవడము, ఇవన్నీ కూడా జరిగాయి. 2025 స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ అదంతా ఇచ్చినా కూడా 2025 ఎండ్కి వచ్చేసరికి పర్లేదు, ఇట్స్ గోయింగ్ ఆన్ అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఇట్స్ లైక్ చెప్పాను కదా, బెస్ట్ ఇయర్ కాదు, వర్స్ట్ ఇయర్ కాదు, నార్మల్ ఇయర్. 2025 ఇట్ డింట్ మేక్ మీ రిచ్, బట్ ఇట్ మేడ్ మీ స్ట్రాంగ్. ఎలా అంటే ఐ లెర్న్ టు బీ అలోన్, ఐ లెర్న్ టు బీ డిసిప్లైన్, ఐ లెర్న్ టు బీ పేషెంట్. ఇలా 2025 కొన్ని నేర్పించింది నాకు. 2025లో నేను ఇంకోటి నేర్చుకుంది ఏంటి అంటే ఐ స్టాప్డ్ ఎక్స్ప్లెయినింగ్ మై సెల్ఫ్ టు ఎవ్రీ వన్. పీస్ ఇంపార్టెంట్, పీసే ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను నేను ఈ విషయం.
నేను అది పాటిస్తూ కూడా వచ్చాను. 2025కి వచ్చేసరికి ఆబ్వియస్లీ మన ఏజ్ కూడా కొంచెం 1 ఇయర్ పెరుగుతుంది, మెచ్యూరిటీ కూడా ఇంకొక లెవెల్ పెరుగుతుంది, కాబట్టి పీస్ వైపే ఇంకెక్కువ కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. 2025లో ఇంకోటి ఏంటి అంటే ఫ్యామిలీలో కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ రావడము, కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండడము ఇలా కూడా జరిగింది. అండ్ ట్రస్ట్ మీ, దోస్ ఆర్ ద హార్డెస్ట్ డేస్. హాస్పిటల్స్లో ఏంటి అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన దానికంటే ఎక్కువ హాస్పిటల్లో ఉండడం అనేది అది ఇంకొక పెయిన్ఫుల్ స్టోరీ. దీని గురించి నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో మాట్లాడతాను. ఈ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేద్దాము అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్సెస్ని బట్టి, సో దాన్ని మీరు కూడా రిలేట్ అవుతారు అని చెప్పి. దట్ విల్ బీ కమింగ్ సూన్. సో అలా 2025లో హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కూడా జరిగింది. ఓవరాల్ 2025లో ఎస్, ఐ మేడ్ సమ్ మిస్టేక్, రాంగ్ టైమింగ్స్, రాంగ్ డెసిషన్స్ ఇలా జరిగాయి. బట్ ఐ లర్న్డ్. ఈ మిస్టేక్స్ నుంచే నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఆబ్వియస్లీ ఎవరైనా మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటారు కదా. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. కొంతమంది అసలు మిస్టేకే చేయలేదు అన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు, బట్ మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. మనం ఆ మిస్టేక్స్ నుంచే ఏదైనా నేర్చుకుంటూ ముందుకెళ్తాము. సో అలా చూసుకుంటే 2025 వేస్ట్ అవ్వలేదు. 2025 నన్ను ప్రిపేర్ చేసింది నెక్స్ట్ ఇయర్కి. 2025లో ఈవెన్ అట్ ద లోయెస్ట్ మూమెంట్స్ ఐ డెంట్ గేవ్ అప్. ఐ స్టిల్ షోడ్ అప్ అండ్ కమ్బ్యాక్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాను. కొన్ని విషయాలు పేషెంట్గా ఉంటే అవంతలు అవే ఎలా సార్ట్ అవుతాయో కూడా తెలుసుకున్నాను. సో మీ అందరికీ కూడా 2025లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. లైక్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇయర్ మొత్తం అంత హ్యాపీనెస్సే ఉండదు కదా. 50-50 ఉంటుంది, లేదా 30-70 ఉంటుంది, లేదా 70-30 ఇలా. ఐ మీన్ లైక్ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ఒకవేళ 2025 మిమ్మల్ని టెస్ట్ చేసింది అని అంటే బిలీవ్ మీ, ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ బెస్ట్ అనమాట. మేబీ కమింగ్ ఇయర్స్ మీకు ఇంకా బెస్ట్గా ఉంటాయి ఏమో, దానికే 2025 మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుండొచ్చు. నేనైతే అలాగే ఇప్పుడు బిలీవ్ చేస్తున్నాను. 2024లో నా వీడియో చూస్తే నేనైతే చాలా డిమోటివేట్ అయ్యి అప్పుడు వీడియో చేశాను. ఐ లిటరలీ క్రైడ్. 2025లో నేను నేర్చుకున్నాను, ఓకే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని. అప్పుడు కూడా నాకు అది ఉంది, బట్ ఆ లోయెస్ట్ పాయింట్లో నాకు అలా అనిపించింది. ఆ జెన్యూన్ ఫీలింగ్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ 2025లో నేనేం నేర్చుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్ 2025 ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ ఐ సర్వైవ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీవన్ హూ సర్వైవ్డ్ ఇన్ దిస్ 2025. సో గైస్, మీరు కూడా నాలాగే 2025లో సర్వైవ్ అయ్యాను అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఐ సర్వైవ్డ్ 2025 అని చెప్పండి. బికాస్ యువర్ స్టోరీ ఈజంట్ ఓవర్, ద న్యూ చాప్టర్ జస్ట్ బిగన్ అంతే. సో యా, 2026కి విజన్ బోర్డ్ అట్లా ప్రస్తుతానికైతే నేనేం పెట్టుకోలేదు, కానీ కొన్ని గోల్స్ అయితే నేను పెట్టుకున్నాను. అవి డెఫినెట్లీ నేను ఈ 2026లో రీచ్ అవుతాను అని నేను అనుకుంటున్నాను. 2026 ఇయర్ ఎండ్లో ఆర్ ఇలాగే 2027 న్యూ ఇయర్ వీక్లో 2026లో నేను రీచ్ అయిన గోల్స్ ఏంటి అనే దాని గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. ఎలా సర్వైవ్ అయ్యాను 2026 అనేది కూడా నేను మీతో మాట్లాడతాను. హోప్ 2026 మీ అందరికీ మంచి లక్ ఇవ్వాలి. మీరు ఏమేమి అనుకుంటున్నారో అవన్నీ జరిగిపోవాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ప్రతి ఒక్కరూ లైఫ్లో కష్టపడుతూనే ఉన్నారు. ఎవ్రీ పర్సన్, ఒక చిన్న బాబు నుంచి ఒక ఓల్డ్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరూ లైఫ్లో స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. సో మీ అందరికీ 2026 మీకు అనుకున్న విధంగా హెల్ప్ చేయాలి, మీరు అనుకున్న విధంగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫింగర్స్ క్రాస్డ్. అండ్ ఐ నో ఐఎమ్ టూ లేట్, బట్ యా గైస్, హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్గా నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే థ్యాంక్ యూ 2025 ఫర్ రీబిల్డింగ్ మీ. అండ్ యా, వెల్కమ్ 2026. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీ 2025 ఎలా గడిచింది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.